వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతుంది. లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ బిల్లుపై అధ్యయనం జరిపింది. ఇప్పటివరకు దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలాలు ముగిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఎక్కడో ఒకచోట ఎన్నికల నిర్వహణతో ఆర్థిక పరంగానే కాక కొన్ని విధాలుగా నష్టం ఉందనే వాదనలు ఉన్నాయి. అయితే మరికొన్ని పార్టీలు జమిలీ ఎన్నికలు అసాధ్యమని వాదిస్తున్నాయి. ఏది ఏమైనా జమిలీ ఎన్నికల నిర్వహణపైనే అధికారంలో ఉన్న ఎన్డీఏ మొగ్గు చూపింది. జమిలీ ఎన్నికల నిర్ణయంపై స్పెషల్ స్టోరీ. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అందరి అభిప్రాయాలను సేకరించింది. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ 18,626 పేజీలతో కూడిన నివేదికను 2024 మార్చి 15న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు సమర్పించింది. జమిలీ ఎన్నికలపై 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడించగా వాటిలో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి. ద్రౌపది ముర్ముకు సమర్పించిన ఆ నివేదికను కేంద్ర కేబినెట్ ముందు ఉంచగా పరిశీలించి ఆమోదం తెలిపింది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అవి పూర్తయిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలంగా చేయడం, దేశ ఆంక్షలను సాకారం చేయడంలో జమిలీ ఎన్నికలు సహాయపడతాయని రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం కేబినెట్ ఆమోదించడంతో వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు 100 రోజుల వ్యవధిలో ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలను ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అసాధ్యమని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. దానికోసం రాజ్యాంగానికి కనీసం 5 సవరణలు అవసరమని, ఆ సవరణలను ఉభయ సభల్లో ప్రవేశపెట్టే సంఖ్యాబలం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని చిదంబరం తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్ణయాన్ని ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తోందని చిదంబరం అన్నారు. జమిలీ ఎన్నికల నిర్వహణపై కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చని, పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అభివృద్ధి పనులకు ఎక్కువ సమయం దొరుకుతుందని అంటున్నారు. ఎన్నికల నియమావళి దేశం మొత్తం ఒకేసారి అమల్లో ఉంటుంది కనుక పాలనాపరమైన పనులకు ఆటంకాలు తగ్గుతాయని, పాలసీల రూపకల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడానికి అధిక సమయం దొరుకుతుందని చెబుతున్నారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఏకకాల ఎన్నికలు, కామన్ ఎలక్టరల్ రోల్కు సంబంధించిన అంశాలతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జమిలీ ఎన్నికల కోసం అసెంబ్లీల కాల పరిమితి 3 లేదా 6 నెలల కాల వ్యవధిని కుదించాలి లేదా పెంచాల్సిన రాష్ట్రాలు ఉంటాయి. అలాగే ఏ కారణంతో అయినా ప్రభుత్వం పడిపోతే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించేలా సవరణ చేయాల్సి ఉంది. దేశంలోని ఓటర్లకు, అధికారులకు ఎన్నికల నిర్వహణకు తగ్గ లాజిస్టిక్స్ అవసరం. దేశం మొత్తం మీద ఎన్నికల నిర్వహణ వల్ల భద్రతాపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జాతీయ, ప్రాంతీయ సమస్యలు ఒకేసారి తెరపైకి వచ్చి గందరగోళం నెలకొలవచ్చని అంటున్నారు. జమిలీ ఎన్నికలకు కేంద్రం కొద్ది అడుగుల దూరంలోనే ఉంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదిస్తే ఇక జమిలీ ఎన్నికలు జరగనున్నాయి. జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఉభయ సభల్లో ఎన్డీఏకు సాధారణ మెజార్టీని ఉన్నందున రాజ్యాంగ సవరణలు సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో వేచి చూడాలి.